పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించిన తరువాత హస్తినాపుర రాజ్యాన్ని శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులతో పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజుని పట్టాభిషేకం చేయించి రాజుగా చేస్తారన్నమాట. ఈ పట్టాభిషేకం చేసిన తర్వాత పాండవులందరూ కలిసి అన్నైనటువంటి ధర్మరాజుకు సహాయ సహకారాలు అందిస్తారు. ధర్మరాజు పరిపాలనలో ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇలాగా ధర్మరాజు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలన అయితే చేయడం జరుగుతుంది. ఇలా కొన్ని సంవత్సరాల పరిపాలన తర్వాత పాండవులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. పాండవుల యొక్క కుమారుడైనటువంటి పారిచ్యుతునికి రాజ్యాన్ని అప్పగించి వారు వనవాసానికి వెళ్ళి ఆ తరువాత మహాప్రస్థానంలో హిమాలయాలకు వెళ్ళి శరీరాలతోనే స్వర్గారోహణ చేయాలని పాండవులందరూ కలిసి నిర్ణయించుకుంటారు. ఇలా నిర్ణయించుకునే తర్వాత రాజ్యాన్ని పారిచ్యుతునికి అప్పగించి వారు హిమాలయాలకి స్వర్గారోహణకై బయలుదేరుతారు. అలా వెళ్తున్న సమయంలో అడవుల్లో సరైనటువంటి దారి లేక వారు దారిని చేసుకుంటూ ముందుకైతే సాగుతారు. అడవుల్లో 5 మంది పాండవులతో కలిసి ద్రౌపది కూడా వారి వెంటే వెళుతుంది. వీరు 6 కలిసి శరీరంతోనే స్వర్గారోహణ చేయాలి అని అనుకుని బయలుదేరి వెళతారు. ఇది మనిషి యొక్క పాపాలు, లోభాలు, గర్వాలు వదిలి మోక్షాన్ని ఎలా పొందాలో చూపిస్తుంది. ప్రతి పాండవుడు ఒక శక్తిని, ఒక దోషాన్ని సూచిస్తుంది. ఇలా వెళ్తుండగా మార్గమధ్యంలో మొదట ద్రౌపది కిందపడి మరణించడం జరుగుతుంది. వెనక్కు తిరిగి భీముడు చూసి, అన్న, ద్రౌపది పడి మరణించినది ఎందుచేతన్నా ఆమె మరణించినది అని అడుగుగా ధర్మరాజు, భీమా, ద్రౌపది 5 భార్య. ప్రేమను సమానంగా పంచవలసిన ఆమె ఒక్క అర్జునుడిపైనే ప్రేమను చూపించింది కనుక కిందపడి మరణించింది అని చెబుతాడు. మరి కొంత దూరం వెళ్తూ ఉండగా సహదేవుడు కిందపడి మరణించడం జరుగుతుంది. అన్న, సహదేవుడు ఎందుకు మరణించాడు అని భీముడు అడగగా, తనకంటే జ్ఞాని ఎవరూ లేరు అనే గర్వంతో ఉంటాడు కాబట్టి కిందపడి మరణిస్తాడు అని భీముడు సమాధానం చెబుతాడు. భీముడికి సమాధానం చెబుతాడు ధర్మరాజు. మరి కొంత దూరం వెళ్తూ ఉండగా నకులుడు కిందపడి మరణించడం జరుగుతుంది. అన్న, ఈసారి నకులుడు ఏ పాపం చేశాడు అని అడుగగా, తన అందంపై గర్వించేవాడు, తనకంటే అందంతో ఉండేవారు ఎవరూ లేరు అనే గర్వం నకులుడిలో ఉండేది. అందువలనే కిందపడి మరణించాడు అని ధర్మరాజు చెప్తాడు. మరి కొంత దూరం ముందుకు వెళుతూ ఉండగా ఈసారి అర్జునుడు కిందపడి మరణించడంతో భీముడికి ఆశ్చర్యంతో, అన్న ధర్మరాజా, శ్రీకృష్ణ భగవానుడికి ప్రియాతి ప్రియమైన స్నేహితుడు అయ్యుండి అర్జునుడు ఎందుకు కిందపడి మరణించాడు అని అడుగగా ధర్మరాజు ఇలా సమాధానం చెబుతాడు. భీమా, అర్జునుడు ధనుర్విద్య అహంకారంతో ఉంటాడు. గాంధీయాన్ని ఎంతకు వదలడు. అహంకారపూరితంగా ఉంటాడు కాబట్టే అర్జునుడు కిందపడి మరణించడం జరుగుతుంది అని ధర్మరాజు భీముడితో చెబుతాడు. ఇలా కొంత దూరం వెళుతూ ఉంటారు. మార్గమధ్యంలో హిమాలయాల మంచు కొండలలో వెళుతూ ఉండగా ఈసారి ఉన్నట్టుండి భీముడు కిందపడి ధర్మరాజును చూస్తూ ఉండగా, అన్న, నేను ఏమి పాపం చేశానని కింద పడిపోయాను అని ధర్మరాజును అడగగా ధర్మరాజు ఇలా సమాధానం చెబుతాడు. భీమా, నువ్వు
కురుక్షేత్రం నీ బలంతోనే గెలిచింది, నీ బలంతోనే విజయం సాధించాము అని అనుకున్నావు. అంతేగాక భోజనంపై ఎక్కువ మక్కువ అనేది చూపించావు. అందుకే నీవు కూడా స్వర్గం దాకా రాలేకపోతున్నావు అని ధర్మరాజు భీమునితో చెబుతాడు. ఇలా పాండవులు ఒక్కొక్కరిగా వారు చేసినటువంటి తప్పిదముల వలన శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళలేకపోతారు. అంటే 5 ధర్మాన్ని పాటించక, అధర్మం అంటే ఏదో ఒక విషయంలో వారు నడుచుకున్నటువంటి విధానం సరిగా లేనందువలన స్వర్గం దాకా శరీరంతో పాటు వెళ్ళలేకపోతారు. వెళ్ళేది ఒక్క ధర్మరాజు మాత్రమే. అతను ధర్మబద్ధంగా జీవించాడు. చివరిలో అతనితో పాటు ప్రయాణిస్తున్న ఒక శునకం అంటే కుక్క కూడా ఉంటుంది. ఇది నిజానికి ధర్మదేవుడు, కుక్క రూపంలో ఉన్నటువంటి ధర్మదేవుడు. వీరిద్దరూ ప్రయాణిస్తూ ఉండగా స్వర్గము తలుపుల వరకు వెళ్తారు. అక్కడ కొంతమంది దేవతలు ధర్మరాజును ఆపేస్తారు. ధర్మరాజా, నీవు మాత్రమే లోపలికి రండి, ఈ శునకం వద్దు, కుక్కను తీసుకురాకండి అని ధర్మరాజును ఆపగా, లేదు కుక్క నాతో పాటే వచ్చింది, వస్తే ఇద్దరము లోపలికి వస్తాము, లేదంటే ఇద్దరము తిరిగి వెళ్ళిపోతాము అని ఆ దేవతలకు సమాధానం ఇస్తాడు ధర్మరాజు. అప్పుడు దేవతలు, లేదు ధర్మరాజా, మేము కావాలని చెప్పాము, నీ ధర్మాన్ని పరీక్షించాలని అనుకున్నాము, అందుకే మిమ్మల్ని ఆపడం జరిగింది. మీ ధర్మబద్ధతకు మా నమస్కారాలు అని ధర్మరాజుని ఆ ధర్మదేవుడు అనేటువంటి శునకమును లోపలికి పంపించడం జరుగుతుంది. ఇలా పాండవులు కూడా వాళ్ళు చేసినటువంటి తప్పిదం వలన శరీరంతో పాటు స్వర్గారోహణ చేయలేకపోతారు, ఒక్క ధర్మరాజు తప్ప.